ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 మంగళవారం రోజున అయితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈరోజు మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున జరిగేటువంటి ఒక మార్పు మీ జీవితంలో అయితే అద్భుతాన్ని తేబోతుంది. మిమ్మల్ని కాదనుకొని చెప్పి మిమ్మల్ని కొట్టినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతున్నారు. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారు మీ ముందే తల వంచి నిలబడబోతున్నారు. మరి అది ఎలా జరుగుతుంది? మీ ఎదుగుదలకు ఏ విధమైన కారణాలు రాబోతున్నాయో మీరు కలలో కూడా ఊహించరు. మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు కాళ్ళు పట్టుకోబోతున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజున మీ జీవితంలో అయితే కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా కూడా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను మీరు చూడబోతున్నారు. ఈ రోజున భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల కొన్ని మార్పులను మీరు చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 14 మంగళవారం రోజున అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున గతంలో మిమ్మల్ని ఎవరైతే కొట్టారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున దూరమైన ఒక బంధం కూడా మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ దగ్గర కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీ జీవితంలో ఊహించని సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని అవమానించారు, ఎవరు మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అనేది పూర్తి విషయం తెలుసుకుందాం. ఒంటరిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ఈ రోజున ఏంటంటే ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల కొన్ని మార్పులను అయితే మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు విడిచిపెట్టిన వాళ్ళ కోసం కాకుండా మీ జీవితంలో ఎవరు వస్తారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే కాకుండా ఈ సమయంలో మీ జీవితంలో ఒక కీలక మార్పు అనేది భగవంతుని వల్ల వస్తుంది. ఈ సమయంలో ఏంటంటే మీరు కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు మీ నుండి దూరమైపోతున్నటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించడం అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్త. ఒక రకంగా చెప్పాలంటే మీ విలువ మరింత ఎక్కువగా పెరిగేలా చేశాడు ఆ యొక్క భగవంతుడు. అందుకే ఈ సమయంలో అయితే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించి మిమ్మల్ని కష్టాల్లో విడిచిపెట్టిన వాళ్ళు నిజంగా మీ వద్ద ఏమీ లేనప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు మీ విలువను గుర్తిస్తున్నారా? ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఊహించని విధంగా వస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున అయితే మీ జీవితంలో మీరు ఎక్కడైతే నిలబడ్డారో, ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు మీ అవసరాలన్నీ
ఎవరైతే వారి అవసరానికి వచ్చారు అనేది స్పష్టంగా మీకు తెలుసు. ఏం మారింది, వాళ్ళలో మారిందా, ఈ సమయంలో మీలో మార్పు వచ్చిందా, మీ యొక్క అభివృద్ధికి కారణం ఎందుకు వారు మరలా మీ కళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీ జీవితంలో కొన్ని కఠినమైనటువంటి సందర్భాలు చాలా మీరు ఎదుర్కొన్నారు. మీ దగ్గర డబ్బు లేక ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే తినక ఉపవాసం ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇష్టమైన బట్టలు కట్టుకోలేని సందర్భాలు కూడా, ఎన్నో ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీకు ఏంటంటే ఎవరు కూడా రూపాయి సహాయం చేయలేదు. ప్రతిదీ కూడా మీ కాళ్ళ మీద నిలబడి మీరు కష్టపడి సంపాదించుకున్న రూపాయి మాత్రమే. అయితే ఈ సమయంలో అయితే చాలామంది మీ యొక్క విలువను తగ్గించేశారు. గతంలో ఈ ప్రపంచం కూడా మీ పరిస్థితిని చూసి నవ్వుకుంది. మీ వ్యక్తిత్వాన్ని, మీ యొక్క మంచితనాన్ని ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది. కాబట్టి అక్కడే కొంతమంది వ్యక్తులు అయితే మిమ్మల్ని చీకొట్టారు. అయితే ఆ సందర్భాలు మీకు చాలా ఎదురయ్యాయి. మరి అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే మిమ్మల్ని అవమానించిన వారు నిజంగా మిమ్మల్ని ద్వేషించలేదు, కానీ మిమ్మల్ని ద్వేషించింది మీ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితులు మాత్రమే. మీ యొక్క చేతగానితనాన్ని, మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని అవహేళన చేసిన మీ పరిస్థితి మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టేశారు. అయితే వాళ్ళు చూసింది మీలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఓటమి మాత్రమే. కానీ మీరు ఈరోజు ఒక్కసారిగా అయితే మీ యొక్క అభివృద్ధిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు, మీ ముందు నిలబడలేకపోతున్నారు. ఈ సమయాన్ని భగవంతుడు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులు పూర్తిగా మారుస్తున్నాయి. ఇదే సందర్భం మీకు ఎన్నో పాఠాలను ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు వారి తప్పును తెలుసుకోవడమో, లేదా మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్య ద్వేషాలతో కాకుండా ఒక మంచి భావనతో మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. అలాగే ఈ సమయంలో ఎవరు మిమ్మల్ని గమనించకపోయినా, ఎవరు మిమ్మల్ని అంటే చూసి చూడనట్లు ఉన్న భగవంతుడు మాత్రం చూస్తూ ఉంటాడు. గతంలో మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురావడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. అంటే మన ముందు మన దగ్గర మనల్ని అన్ని రకాలుగా అవమానించినటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన జీవితంలోకి వచ్చి మీ ముందు అయితే చేతులు కట్టుకొని నిలబడటం అంటే అది ఒక గొప్ప గౌరవం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో మీ స్థాయి విపరీతంగా పెరిగింది. మీరు అర్థం చేసుకోవాలి, మీరు మీ దగ్గర విపరీతమైనటువంటి విలువ, గౌరవం, మర్యాదలు భగవంతుడు మీ వెనకాల ఉండి పెంచుతూ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇది నిజమైనది, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నమ్మవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. మీరు నమ్మకం ఉంచుకున్న రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున డబ్బు పరంగా కూడా మీకు కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే గతంలో మీ దగ్గర డబ్బు లేదని, గతంలో మీకు విలువ లేదని ఎవరైతే మిమ్మల్ని కొట్టారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. వాళ్ళు మీ యొక్క డబ్బును చూసి కావచ్చు, మీ యొక్క గౌరవాన్ని చూసి కావచ్చు మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఈ రోజున ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున వృత్తిపరంగా ఊహించని లాభాలను చూస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి చిన్న చిన్న లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పని భారం అధికంగా ఉంటుంది. మీ పనికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా దక్కుతాయి. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడితే పోటీ పరీక్షల్లో మంచి విజయాలను పొందుతారు. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున అయితే
ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ రోజున చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. మీ ప్రేమ విషయం మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ బంధం అనేది వివాహానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమకు ఓకే చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఒక నూతన వ్యక్తి కూడా పరిచయం కాబోతున్నారు. వారితో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున వృశ్చిక రాశి వారికి భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది. వారి యొక్క సలహాలు సూచనలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అందుతుంది. పాత అప్పులు తిరిగి రావడం లేదా స్నేహితుల నుండి డబ్బు సహాయం అందడం అనేది ఈ రోజున ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఎవరైతే వృశ్చిక రాశి ఉన్నారో సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఈ రోజున మంగళవారం కాబట్టి ఈ రోజున హనుమంతుని గుడికి వెళ్ళండి. అక్కడ 9 ప్రదక్షిణలు చేసుకోండి. నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ఈ సమయంలో కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.